రాకుమారి దెబ్బ తగిలిందా? నీకు చట్టం తెలుసా? ఓ తెలుసే, చట్టం గిట్టం మీ అట్టహాసం అంతా తెలుసు. నీకేమైనా మర్చిపోయిందా? ఇంతవరకు పోలేదు. మిమ్మల్ని చూచిన తర్వాత బహుశా పోవచ్చు. కామో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మరీ మాట్లాడు. తెలుసు, సాటి మానవుల చేత పల్లకి మోయించుకుంటూ టీవీగా ఊరేగే రాకుమారితో మాట్లాడుతున్నా. చెమటొచ్చి జీవించే వాళ్ళు ప్రజల్ని, చిద్విలాసంగా ఆనందించే వాళ్ళు ప్రభువులని వేరే చెప్పాలా? ఈడ్చుకెళ్ళండి వెళ్ళి. వెళ్ళొస్తాను రాకుమారి. ఏ రాజశాసనం మూలంగా మీ అందచందాలు చూచే అవకాశం కలిగిందో అదే రాజశాస్త్రం మూలంగా మీ తండ్రి గారిని కూడా చూచే భాగ్యం కలగబోతుంది. సంతోషం, వెళ్ళొస్తాను. రాజకుమారి స్నానఘట్టానికి వెళ్తున్నప్పుడు చట్టవిరుద్ధంగా ప్రవర్తించింది నీవేనా? అవును, నేనే. రాజశాసనం అతిక్రమించకూడదని తెలియదా? తెలుసు. అయితే ఎందుకు అతిక్రమించావు? అల్లా సృష్టిలో రాజు పేద అంతా సమానమేనని ఖురాన్ చెబుతూ ఉంది కాబట్టి. బేవకూఫ్, ఖురాన్ మత విషయంలో మాత్రమే, పరిపాలన విషయంలో రాజశాసనమే ప్రమాణం. దాన్ని మీరడం రాజద్రోహం. ఇలాంటి శాసనాలు కేవలం మీ స్వార్థం కోసం నిర్ణయింపబడ్డవి. ఇవి అతిక్రమించడం కూడా ద్రోహమేనా? చుప్ రహో. శాంతించండి హుజూర్. ఇతర స్త్రీల కన్నా రాకుమారి ప్రత్యేకత ఏమిటి? అందరి స్త్రీలకు సర్వసామాన్యంగా ఉండే కట్టుబాట్లు కాక మీ కుమార్తె విషయంలో మాత్రం ఇన్ని దారుణమైన కట్టుబాట్లు అవసరం ఏమిటి? బద్మాష్, ఈ ప్రశ్న రాజ కుటుంబానికి అగౌరవం. అంతేకాదు హుజూర్, దేశంలో తిరుగుబాటు తేవడమే వీడి సంకల్పం. ముమ్మాటికి నిజం. వీడు రాజద్రోహి మాత్రమే కాదు, దేశద్రోహి కూడా. వీడికి కరోనా దెబ్బలు శిక్షగా విధిస్తున్నాం. లేచా. ఫాతిమా, ఫాతిమా, అల్లావుద్దీన్ ఖైదు చేశారట. అలాదీన్, దావూద్, ఏం జరిగింది? ఆయన్ని మన్నించారా? విడిచిపెట్టారా? రాజాజ్ఞ అయిన తర్వాత శిక్షించకుండా విడిచిపెట్టారా? నా మూలాన్న ఆయనకి అంత కఠిన శిక్ష. రాజకుమారి అయ్యుండి కూడా నేనేమీ చేయలేకపోతున్నాను. సరే, అక్కడ రాజశాసనం, ఇక్కడ దైవ శాసనం. నిజానికి ద్రోహిని నేను, ద్రోహిని నేనే, నేనే ద్రోహిని, నేనే ద్రోహిని, నేనే ద్రోహిని. అమ్మా, అమ్మా, దా దా దా. నా దాహం తీర్చి ప్రాణం నిలబెట్టిన మిమ్మల్ని అల్లా అనుగ్రహించుకాక. అమ్మా, అమ్మా. బాబా, మంత్రి గారు అబ్బాయి ఈవేళ మన ఇంటికి వస్తారని సర్దార్ చెప్పాడే, ఇంకా రాలేదే? అమ్మాయి, అలా తొందరపడితే ఎలాగా? వస్తూ ఉంటాడు. ఇప్పటి నీవు ఆ గదిలో కూర్చో. భం 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 జనాబీ, కల్ 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 జనాబీ, మం హం 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 తంత్రకి. సలాం అలైకుం. అలైకుం సలాం. నీకు సలాం తెలియదా? ఇప్పుడే నిమ్మ పండు కోసి పిశాచాన్ని ఆహ్వానిస్తున్నాను.
పిశాచాన్ని ఆహ్వానం అంటాడేంటి? పిశాచం అంటే భూతం లేండి. అమ్మ, భూతం అంటే నాకు చెడ్డ భయం. ఆ భూతాన్ని ఆహ్వానించేసరికి మీరు దయచేశారు. కూర్చోండి. బంగాళా బగళా చుకూరింటికి నిప్పు అంటించావా? అరే ఏ క్యాబా సత్తా, నువ్వు ఎవరింటికైనా నిప్పంటించావా? మరి ఎవరితో మాట్లాడుతున్నాడు? కొరువుదేవితో మాట్లాడుతున్నాను. సత్యం రాదు కూడా, కురుదయం అంటే నాకు చెడ్డ భయం. ఎక్కడుంది? ఇక్కడ లేదు, వెళ్ళిపోయింది. నీకేమీ భయం లేదు. సరే, సంతోషం. రే, కాళ్ళు అడుగుతున్నారా? పట్టుకో. మీరుండగా ఇంకొకరిని పిలవడం ఎందుకు అన్నట్టు మీ ప్రేమగాథ సత్తారు ఒక్క నుంచి గట్టిగా చెప్పాడు. సరిగాని ఆమె ఎదురైనప్పుడు ఆ పోకళ్ళు ఎలా ఉంటాయి? దగ్గరకు వస్తే కస్సు బుస్సుమంటుంది, దూరంగా ఉంటే సంతోషంగా ఉంటుంది. ఆ పిల్ల మాటలు వింటుంటే గుణపాలుచుకుని గుండెల్లో పొడుతుంటుంది. ఏదో తీయని మాటలు చెప్పి సమాధానం చెప్పలేకపోయావా? తీయని మాటలు అలాగే చెప్పడం, మూతికి తేనె రాసుకుని చెప్పాలంతే. వద్దు హుజూర్, ఈగలు ముసురుతాయి. ఇదిగో ఇదంతా ఎందుకు గాని ఏదో మార్గం చూపించవయ్యా. ఇదిగో నేను అంచనా ఇస్తాను. అది కళ్ళకి పెట్టుకుని అర్ధరాత్రి వేళ శ్మశానానికి వెళ్ళాలి. ఓ శ్మశానమే? చెడ్డ భయం నాకు. సత్తారు, ప్రేమ అంటే మాటలా? ఎలా భయపడితే ఏమి లాభం? నాకు భయం అయ్యా. ఏం చేయను, నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ప్రేమ సంపాదించాలంటే శ్మశానానికి వెళ్ళవలసింది. అక్కడ రంగ్ వంగ్ జంగ్ డంగ్ అని మంత్రం జపించి తీరవలసింది. అప్పుడు ప్రేమ పిశాచం ప్రత్యక్షం అవుతుంది. ప్రేమ పిశాచం కనపడ్డమే? కనపడ్డమే కాదు, మాట్లాడుతుంది. దాంతో నీ సంగతులను చెప్పుకుంటే ఒక దారి చూపిస్తుంది. అదో దారి చూపించులోగా నాకు ఇంకో దారి వచ్చేలా కనబడుతుంది. వద్దు హుజూర్, వద్దు. మనకి ఈ ప్రేమ వద్దు. శ్మశానానికి వెళ్ళాలట, పిశాచులట, దెయ్యాలట. మాకొద్దు. నీకేం భయం లేదు. ఈ ఉంగరం ఇస్తాను, పట్టుకెళ్ళి. రై ఆ డబ్బు ఎక్కడ? ఏ డబ్బు? అదే నాన్నకి తెలియకుండా దొంగతనంగా పట్టుకొచ్చామే ఆ డబ్బు. మీ తాతగారు సొమ్మించినట్టు ఏడుస్తావేంట్రా? ఇదిగో ఈ డబ్బు తీసుకో. మా పని నెరవేరిన తర్వాత నీకు చిన్న అగ్రహారం రాసిచ్చేస్తాం. సంతోషం. ఏది అదేది? అంజనం. అంజనం. అంజనం అది. ఇది అంతా ఉందా? సగం కొట్టేసేవా? నేను అనవసరంగా పలకి కింద పడేసి అనుకున్నావా? వాడెవడో మనతో పంది వేశాడు, కింద పడేశాను అంతే. ఓహో, ఆకలిస్తుందా? అమ్మని రాని ఇద్దరు కలిసి పోంచారు. ఇంతవరకు నేను పడిన శ్రమకు తగిన ఫలితం లభించింది మాలిక్. బాగ్దాద్ పట్టణంలో ఉన్న దౌల స్నాన ఘట్టానికి అందమైన ఆడపిల్లలు తండోపతండాలు వస్తున్నారు మాలిక్. శభాష్ నవాజ్, భలే. మనలో కొంతమంది ఇస్మాయిల్ నాయకత్వం కింద బాగ్దాద్ వెళ్లే ఏర్పాట్లు చేయి. నన్ను ఎందుకు మోసం చేయాలి? ఏమయ్యా సాగు సాహిబు? చెప్పక ముఖ్యులు సభ చేసి 3 తరగతి